హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియర్ టు 90K. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరికీ. అండ్ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ అందరూ కూడా మన వీడియోస్ని చూస్తూ ఉంటారు. ఓకేనా? సో ట్రిపుల్ C23 థర్డ్ సెమిస్టర్ ఎవరికైతే రెగ్యులర్ అండ్ సప్లీ బోత్ ఏదన్నా ఉపయోగపడుతుంది. ప్రోగ్రామింగ్ ఇన్ సి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తాను. దానికన్నా ముందు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి. రిమైనింగ్ కూడా చెప్తాను, వినండి. ఎవరికన్నా చెప్తున్నాను, మీ దగ్గర కనుక థర్డ్ సెమిస్టర్ మెటీరియల్స్ లేవు, రెగ్యులర్ ఆర్ సప్లీ ఐదర్ వే ఏదన్నా, M2 తప్ప, థర్డ్ సెమిస్టర్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, M2 తీసేస్తే 4 ఉంటాయి. M2 తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవన్నా కూడా మీ దగ్గర మెటీరియల్స్ లేవు, రిసోర్సెస్ లేవు అనుకుంటే, థర్డ్ సెమిస్టర్ రిలేటెడ్గా ఎలక్ట్రికల్ మెషిన్ వన్స్ కానీ, ఏసీ సర్క్యూట్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ప్రోగ్రామింగ్ ఇన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా BSDVP అకాడమీ వెబ్సైట్లో మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. మెటీరియల్స్ నీట్గా మీకు కాన్సెప్ట్ వైజ్ కరికులంలో ఎలా అయితే ఉంటుందో చూస్తున్నారు కదా. మెటీరియల్ ఎదుగోండి, మీకు నీట్గా ఎలా అయితే మెటీరియల్ అయితే ఉంటుంది. ప్రోగ్రామింగ్ కూడా ఉంది, సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాము. దాంతోపాటు మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయా, వాటికి డీటెయిల్డ్గా మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఓకే, డీటెయిల్డ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి ప్రతి చాప్టర్ రిలేటెడ్గా 3 మార్క్స్కి. అలానే 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేవి జస్ట్ క్వశ్చన్స్ మెన్షన్ చేస్తాం వితౌట్ ఆన్సర్స్. ఓకే, సో ఇది మీకు కావాలనుకుంటే తీసుకోండి, విత్ నామినల్ ఫీ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఓకేనా? కరికులం చూస్తే మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ సింపుల్. ఫస్ట్ యూనిట్ నుంచి 16, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ యూనిట్స్ నుండి 26 అండ్ ఫోర్త్ యూనిట్ నుండి 16. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ యూనిట్ 16 మార్క్స్ వస్తే, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ యూనిట్స్ నుండి 26 మార్క్స్ అయితే మనకి వస్తున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ యూనిట్లో 16 మార్క్స్, విచ్ మీన్స్ ఆఫ్ 1 ఎస్సే అండ్ 2 షార్ట్ క్వశ్చన్స్. ఆ ఎస్సేలో కూడా మీకు ఆపరేటర్స్ రిలేటెడ్గా చాలా హై స్కోప్ అయితే ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి 1.8 ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అర్థమెటిక్, రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ విత్ ప్రెసిడెన్స్ అని చెప్పుంది కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క ఏమేమి ఉంటాయి, ప్లస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్లో వస్తాయి. అలాగే రిలేషనల్ ఆపరేటర్స్, అలాగే లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్, ఆర్, నాట్. సో అలా ప్రతిదీ ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో వాటి సింబల్స్ అవి ఏం చేస్తాయో రాసి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలానే సింపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ ప్రోగ్రామ్ అని అడిగితే మీరు ప్రోగ్రామ్ రాయండి, లేదంటే లేదు. ఓకే, బట్ థియరీ అయితే ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వాలి కాబట్టి 1.8 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఎస్ఏ ఏంటి అంటే మీకు ఇంకాని 1.12 ఇక్కడ ఈ కరికులం ప్రిపేర్ చేసిన వాళ్ళు మరి ఎలా ప్రిపేర్ చేశారు కానీ మొత్తం అక్షరాలన్నింటినీ కూడా కలిపేశారు, సెంటెన్స్ మొత్తం కూడా ఒక వర్డ్లో రాశారు. 1.12 ఎక్స్ప్లెయిన్ ద ఇన్పుట్ ఫంక్షన్స్ ప్రింట్ఎఫ్ అండ్ ఇన్పుట్. ఓకే, నాదేలే. ఓకే, ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలమ్మా 1.12. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ కోసం మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. చాలామంది అనుకోవచ్చు, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లే ఎక్స్ప్లెనేషన్కి ఏముందిరా బాబు ఇవ్వడానికి, అసలు చాలా సింపుల్గా కదా ఉంటుంది, అది ఒక డెఫినేషన్ రాసేస్తే అయిపోద్ది, దాన్ని తీసుకెళ్ళి ఒక 10 మార్కులు ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నారని చెప్పి. అలా ఏం లేదండి. ఎక్స్ప్లెయిన్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని అడగొచ్చు. ఏదన్నా ఒకటే. ఇన్పుట్ అంటే టేకింగ్ ఇన్పుట్ అంటే స్కాన్ఎఫ్ అని అర్థం, అదే అవుట్పుట్ అంటే ప్రింట్ఎఫ్ అని అర్థం కదా. ఎలా అడిగినా మీరు రాయాలి. ఇదేంటి అంటే మీకు సింపుల్గా ప్రింట్ఎఫ్ పెడతారు హెడ్డింగ్, ప్రింట్ఎఫ్ సింటాక్స్ రాస్తారు, ప్రింట్ఎఫ్ డెఫినేషన్ రాస్తారు, రాసిన తర్వాత ప్రింట్ఎఫ్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తారు. ఏదో ప్రోగ్రామ్ తీసుకొని అందులో ప్రింట్ఎఫ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని మీరు చెప్తే ఎక్స్ప్లెనేషన్, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్, మీకు మంచి మార్క్స్ పడతాయి. అలానే స్కాన్ఎఫ్ పెడతారు, స్కాన్ఎఫ్ డెఫినేషన్ రాస్తారు, స్కాన్ఎఫ్ సింటాక్స్ రాస్తారు, స్కాన్ఎఫ్ ఎలా ఆపరేటర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఇన్పుట్ అని ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూపించారనుకోండి, యూ విల్ బీ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫైనల్గా 1.2 బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఫంక్షన్స్ని మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా స్టార్టింగ్ హ్యాష్ ఇంక్లూడ్ నుంచి స్టూడియో హెడర్ ఫైల్స్ నుంచి ఆ కింద మనకి ఎండ్ అయ్యే వరకు ప్రోగ్రాము మనం ఎలా స్ట్రక్చర్ ఉంటుంది, సి లాంగ్వేజ్ స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ కదా. సో అది ఎలా ఉంటుంది అని చెప్తారు. అంతే, ఈ 3 చదువుకోండి. 1.2, 1.8 అండ్ 1.12 ఆర్ ది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. డోంట్ మిస్ ఎనీథింగ్. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు ఏం అడగొచ్చు షార్ట్స్లో అంటే చెప్తా వినండి. క్యారెక్టర్ సెట్ 1.5 క్యారెక్టర్ సెట్ యొక్క డెఫినేషన్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 1.7 లిస్ట్ వేరియస్ డేటా టైప్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి మీరు ఫస్ట్ 2 షార్ట్స్కి ఈ 2 చదవండి. టైం ఉంటే
కాన్స్టాంట్, వేరియబుల్, కీవర్డ్, ఐడెంటిఫైయర్ వీటి యొక్క డెఫినిషన్స్. ఓకే, సింపుల్ డెఫినిషన్స్ అంతే, ఏం చదవద్దు. క్యారెక్టర్ సెట్, వేరియబుల్, డేటా టైపు, కీవర్డ్, ఐడెంటిఫైయర్స్, ఈ మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 డెఫినేషన్స్ చదివితే అవే షార్ట్ కింద అడగడానికి స్కోప్ ఉంటుంది. మిగతా చెప్పిన 3 ఎస్సేలు 16 మార్కులకి సింపుల్గా ఈ లెసన్ అయిపోద్ది. ఓకే, ఎక్కువ కష్టపడద్దు, అయిపోద్ది. డెసిషన్ అండ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. మీకు ఇందులో ప్రోగ్రామింగ్ టచ్ చేస్తే ఇబ్బంది పడాలేమో కానీ, లేదంటే సింపులే. 26 మార్క్స్కి ఈ 2.2 అండ్ 2.4 ఇవే చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, 2.2 అండ్ 2.4 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. 2.4 లిస్టెడ్ ది డిఫరెంట్ ఐటరేటివ్ లూప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అంటే ఫర్, వైల్, డూ వైల్ లూప్స్. ఇలా ఎలా రాయాలంటే మీకు ఒకవేళ క్వశ్చన్లో ఆన్సర్ ఎలా రాయాలని నేను చెప్తాను. నేను టిప్స్ కూడా చెప్తాను కదా, అవే టిప్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 కోసం డెఫినిషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎనీథింగ్ తీసుకొని రాయండి, సరిపోతుంది. అలానే 2.4 ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఇటరేటివ్ లూప్స్ అని అడిగితే మీకు ఫర్కి, వైల్కి, డూ వైల్కి డెఫినిషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంతే. ఇలా రాస్తే అవుట్ ఆఫ్ ఇస్తారు. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకోలా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్, లేదా ఎక్స్ప్లెయిన్ ఫర్ అండ్ వైల్ లూప్స్ అని చెప్పి డైరెక్ట్గా అడిగవచ్చు. అలా కాకుండా సో ఎలా అడిగినా ఆ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. షార్ట్స్ విషయానికి వస్తే అండ్ ఎస్సేస్లోనే మీకు స్విచ్ స్టేట్మెంట్ 2.3 ఎక్స్ప్లెయిన్ స్విచ్ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది స్విచ్ స్టేట్మెంట్కి ఒక ప్రోగ్రామ్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేస్తేనే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఈ 3 ఇంపార్టెంట్. ఇంకా ప్రోగ్రామ్లు ఫ్యాక్టోరియల్, ఆర్మ్స్ట్రాంగ్, ఫిబొనాకీ సిరీస్, ప్రైమ్ నెంబరా కాదా, ఆడ్ ఆర్ ఈవెన్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఆర్ నాట్, అలా బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది మీ ఓపిక, అది నేను చెప్పాలనుకోవట్లేదు ఇంపార్టెన్స్లోని, ఎందుకంటే అది అందరూ ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అది మీ ఇష్టం. ఇంకా 2.2, 2.3, 2.4 ఆర్ మ్యాక్సిమం ఇంపార్టెంట్. మీ 2.3 చదవలేమనుకుంటే 2.2 అండ్ 2.4 మాత్రం పక్కా ఇంపార్టెంట్, అది మాత్రం చెప్తున్నాను. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటి అంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ విత్ ప్రోగ్రామ్స్ అంట, చూసుకోండి. డిఫరెన్స్ రాసుకోమంటున్నారు అంటే డిఫరెన్స్లో ప్రోగ్రామ్స్ రాయమని మీకు ఎవరు కంపైల్ చెయ్యరు, మీకు అడగరు. డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేది మీకు షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. ఓకే, సో అది మాత్రం చూసుకోండి. ఓకే, ఇది షార్ట్ క్వశ్చన్ కింద మీకు అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఎరేస్ అండ్ స్ట్రింగ్స్. మీకు చాలా ప్రిసైజ్గా ఉంది సిలబస్, పెద్దగా లేదు ఏమీ నీ చెప్పాలంటే. ట్రిపుల్ ఈ కాబట్టి వాళ్ళు అలాగే ఇచ్చారు. అదే సిఎంఈ సి లాంగ్వేజ్ చూస్తే యూ విల్ బి షాక్డ్, చాలా ఎక్కువ డెప్త్ ఉంటుంది అందులో. ఈ ట్రిపుల్ ఈ సి లాంగ్వేజ్ కాబట్టి ఎంతవరకు కావాలి, బీయింగ్ ఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్ బేసిక్స్ ప్రోగ్రామింగ్ ఎంతవరకు కావాలని టచ్ చేశారు అంతే. సో ఇందులో కూడా 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ వస్తాయి. 2 షార్ట్స్ విషయానికి ఏం లేదు, ఇంకా షార్ట్స్ అయితే డైరెక్ట్ షార్ట్స్, డెఫినేషన్ ఆఫ్ యారే, 1D యారే 2D యారే చదువుకుంటారు, తర్వాత స్ట్రింగ్ యొక్క డెఫినేషన్ చదువుకుంటారు అంతే. ఎస్సేస్ విషయానికి వస్తే ఏంటి అంటే చెప్తాను వినండి. అలా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఎస్సే ఇవ్వలేదు అలాగా, కానీ నేను చెప్పేది వినండి. ఎలా అడుగుతారంటే ఎస్సే డిఫైన్ 1D యారే అండ్ హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అండ్ 1D యారే అండ్ హౌ టు యాక్సెస్ యారే అని ఇలా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అంటే మనకి యారేలో టైప్స్ ఎంత, 1D యారే ఉంది, 2D యారే ఉంది. దానికి మీకు ఎస్సే ఎలా అడగొచ్చు అంటే హౌ టు డిక్లేర్, ఇనిషియలైజ్ అండ్ యాక్సెస్ 1 డైమెన్షనల్ యారే. అంటే అరేని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, ఎరేలోకి ఎలిమెంట్స్ని ఎలా పంపిస్తాం, దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. అలానే పంపించిన ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, దీన్ని మీరు యాక్సెసింగ్ అంటారు. ఇదన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ సింపుల్ ప్రోగ్రామ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి 1D యారేకి 2D యారేకి. మీరు 2 చదవలేను అంటే నా ప్యూర్ సజెషన్ 1 డైమెన్షనల్ యారే డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ అండ్ 1D యారే చదువుకోండి. అదే 3.2లో చెప్తున్నాడు మీకు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా 1D యారేకి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 3.6 అండర్స్టాండ్ వేరియస్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ లెంత్ ఫైండ్ చేసుకోవడం, స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేయడం, ఓకే, స్ట్రింగ్ కంపారిజన్ చేయడం, ఇవన్నీ కూడా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో ఉంటాయి. మీకు ఒక స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఒక 5 to 6 మీరు చదువుకొని దాని యొక్క డెఫినేషన్స్ రాసి దాని యొక్క సింటాక్స్ ఇచ్చి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ 2 ఎస్సేలు చెప్పాను. ఆ 2 కూడా గన్ షాట్ ఎస్సేస్.
దాని తర్వాత మీకు అరేస్ యూస్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని, మ్యాట్రిక్స్ ఎడిషన్ అని, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ అని, తర్వాత ఇంకా ఉంటాయి. ఇంకా అరేస్ రిలేటెడ్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. బట్ ఇప్పుడు నేను చెప్పిన 2 ఎస్ఏలు గన్ షాట్ ఎస్ఏస్ అవి. ఓకే, అవి బాగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్లో మీకు ఏమడుగుతారు అంటే మ్యాక్సిమము 4.5 డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్ ప్రోటోటైప్స్ ఇన్ ప్రోగ్రామింగ్. ఆ తర్వాత రిటర్న్ వాల్యూ అండ్ దేర్ టైప్స్. చూసారా ఇక్కడ ఉంది 4.3. ఓకే, 4.3 చాలా రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. అది నో రిటర్న్. ఓకే, సో అవన్నీ ఉంటాయి రిటర్న్ వాల్యూస్లో. మనకైతే చాలా ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దాన్ని అలా మనకైతే ఉంటాయి. ఆర్గ్యుమెంట్లు అంటే మనం మాట్లాడే ఆర్గ్యుమెంట్లు కాదు, అందులో చెప్తున్నాను నేను. ఓకేనా, ఆ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది అంతే, అందుకని ఏం లేదు. సో 4.3 అండ్ 4.5 చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ అంతే, ఈ 2 బాగా చదువుకోండి. ఓకేనా, మీకు డైరెక్ట్గా మెన్షన్ చేసి ఏం లేదు, చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇందులో మీకు ఒకటే వస్తుంది ఎస్ఏ, అందుకే పెద్ద నేను స్ట్రెస్ చేసి చెప్పలేదు. 4.3 చాలా ఇంపార్టెంట్ అండ్ 4.5 కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే అవే నేను మీకు చెప్పాను. ఓకే, 4.1, 4.6 షార్ట్స్ చదువుకోండి అంతే. 5th యూనిట్ స్ట్రక్చర్ యూనియన్స్ అండ్ పాయింటర్స్ నుండి కూడా యూ విల్ బి గెటింగ్ 26 మార్క్స్. వెరీ హై వెయిటేజ్ ఇది కూడా. ఇందులో ఏంటి అంటే మీకు చెప్తాను చూడండి. స్ట్రక్చర్స్ యూనియన్స్ అండ్ పాయింటర్స్ నుంచి సేమ్ మళ్ళీ ఎలా అంటే ఒకటే క్వశ్చను, అది ఎస్ఏ కింద మీకు అడుగుతారు. నేను అడిగినట్టే అడగవచ్చు, అటు ఇటు మార్పులతో ఉంటాయి, బట్ ఇది మాత్రం చదువుకోండి అని నేను చెప్తున్నాను. ఇందులో కూడా ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే యూ షుడ్ బి నోయింగ్, ఓకే, డిఫైన్ స్ట్రక్చర్ అండ్ how to declare structure variable and how to initialize a structure and how to access the members of a structure. ఓకే, అంటే 5.2, 5.3, 5.4 ఈ 3 కలిపి సింగిల్ ఎస్ఏ కింద అడగొచ్చు, లేదా కొన్నిసార్లు జస్ట్ 5.2 and 3 కలిపి అడగొచ్చు. సో ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. జస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకోవాలి, స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లోకి ఎలా అసైన్ చేస్తాం వాల్యూస్ని. ఎందుకంటే స్ట్రక్చర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. స్ట్రక్చర్లో ప్రతి డేటా టైప్ యాక్సెప్ట్ చేస్తుంది మీరు కనుక డెఫినేషన్ చూస్తే కదా. సో అలాంటప్పుడు స్ట్రక్చర్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఆ స్ట్రక్చర్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. 5.2, 5.3 అండ్ 5.4 అలాంగ్ విత్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రాయకపోతే ఇందులో నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ మార్క్సే ఇవ్వరు. చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతా ఎస్ఏ కింద అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ స్ట్రక్చర్ అయిపోయింది. యూనియన్స్ నుంచి మీకు ఎస్ఏ అడగకపోవచ్చు. అండ్ పాయింటర్స్ నుంచి ఇంకొకటి ఉంది, అదేంటి అంటే 5.10 డిస్కస్ పాయింటర్ అర్థమెటిక్. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఐ. థర్డ్ వచ్చేసినప్పటికీ డిక్లేర్ పాయింటర్, అసైన్ పాయింటర్ అండ్ ఇనిషియలైజ్ పాయింటర్ అని చూసారా 5.9, అది లాస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని చదువుకోండి. ఈ 3 చదువుకోండి. నేను ప్రతి లెసన్ నుండి మీరు గమనిస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. ప్రతి లెసన్ నుండి 2 గన్ షాట్ ఎస్సేస్ చెప్పాను. ప్రోగ్రామ్స్ అడగకుండా ఉంటే, ప్రోగ్రామ్స్ అడిగితే ఎవరు ఏం చేయలేము, అది మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు బెనిఫిట్ ఆఫ్ డౌటా మీకు ఉందా, అసలు వచ్చా రాదా అని చూసుకొని నీట్గా ప్రోగ్రామ్స్ అన్ని తీసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అట్లీస్ట్ కొన్నైనా ప్రిపేర్ అవ్వాలి కదమ్మా, ఏవి ప్రిపేర్ అవ్వకుండా ఎలా అవుతుంది. సో అది ఇంపార్టెంట్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు డిఫైన్ స్ట్రక్చర్, డిఫైన్ పాయింటర్ అండ్ దెన్ డిఫైన్ యూనియన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ లిస్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ 5.13. ఇవి షార్ట్స్, చాలా ఇంపార్టెంట్ షార్ట్స్. ఇప్పుడు నేను చెప్పిన గుర్తుపెట్టుకొని రాయండి. ఎక్కడన్నా మీకు క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే సి లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్లో ఖచ్చితంగా మీరు సింటాక్స్ రాయకుండా మీరు ఆన్సర్ చేసేద్దాము అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవి బాగా చూసుకోండి. నేను చెప్పిన షార్ట్స్ని, ఎస్సేస్ని ఎలా చదవమని చెప్పానో అలా చదువుకోండి, మీకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఇంకంతకన్నా బాగా చెప్పడం నాకు అయితే రాదు. నేను చాలా బాగా మీకు ఫీడ్ అయితే ఇచ్చాను ఇప్పుడు అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.